బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. దాదాపు 25,000 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదైంది. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ కేసును కొట్టేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ముట్నూరు పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. దాదాపు 25,000 కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. గతేడాది సెప్టెంబర్లో కేటీఆర్ పై ఉట్నూరు పిఎస్ లో కేసు నమోదైంది. ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ కేసును కొట్టేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కేటీఆర్ పై గతంలో నమోదైనటువంటి కేసులో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆ కేసుని కొట్టివేసినట్టుగా సమాచారం అందుతుంది. దీంతో కేటీఆర్ కి హైకోర్టులో ఊరట లభించిందని అనుకోవాలి. ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ లో కేటీఆర్ పై ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకురాలుగా ఉన్నటువంటి అత్రం సుగుణ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఉట్నూరు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కూడా గతంలో కేటీఆర్ ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినందుకు కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా కాంగ్రెస్ నాయకురాలు అత్రం సుగుణ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన గత ఏడాది సెప్టెంబర్ లో ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. మూసీ ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ కూడా కేటీఆర్ ప్రభుత్వం పైన తప్పుడు విమర్శలు చేశారు. ఈ బాధితురాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ నోటికి ఎంతోస్తంతా మాట్లాడుతూ ఈ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడు స్టేట్మెంట్ల ద్వారా పార్టీని బదలాం చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఈ రోజు హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసుని కొట్టివేస్తా ఉన్నాము. దీంట్లో సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసి విమర్శలు చేసినటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా జస్టిస్ ధర్మాసనం ఈ కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసుని ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో ఈ కేసుని కొట్టివేస్తున్నామంటూ కూడా కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుని కేటీఆర్ కి ఊరట కల్పిస్తూ ఈ కేసుని కొట్టివేయడం జరిగింది. అంటే దీనిపై ఇప్పటివరకు కేటీఆర్ స్పందించారా? రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు వరుసగా ఏ విమర్శలు చేసినా ఏ అంశం బయటకు సాధారణంగా అధికార పార్టీ నుంచి ఈ ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి, కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. కాబట్టి ఈ నమోదవుతున్నటువంటి కేసుల పైన కేటీఆర్ ఎక్కడ కూడా పెద్దగా స్పందించలేదు. లీగల్ గానే పోరాటం చేస్తా ఉన్నాడు. లీగల్ గానే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు తమ న్యాయవాదుల ద్వారా కోర్టుకి సమర్పిస్తూనే ఉన్నాడు. ఉట్నూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కేటీఆర్ స్పందించలేదు. ఈ రోజు కేసు కొట్టివేతపై కూడా ఇప్పటి వరకు అయితే అతని రియాక్షన్ ఎక్కడ కూడా కనిపించలేదు. మరి కాసేపట్లో ఏదైనా తనపైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి కొట్టివేత అంశం పైన మీడియాకు ఒక బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా నోటు ద్వారా గానీ లేదా చిట్ చాట్ ద్వారా గానీ ఈ విషయాన్ని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారు ఎక్కడ మాట్లాడినా వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి సుదీర్ఘంగా కోర్టు ఈ రోజు విచారణ చేపట్టి ఏ సందర్భంలో కేటీఆర్ ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, దాని గల ఆధారాలు ఏంటి అని కూడా ధర్మాసనం రెండు వైపు కూడా న్యాయవాదుల్ని ప్రశ్నించడంతో రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక అభిప్రాయానికి వచ్చి కేటీఆర్ పైన నమోదు అయినటువంటి కేసుని కొట్టివేస్తున్నామంటూ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ రవితేజ.